హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వానమామలై వరదాచార్యులు గారి గురించి తెలుసుకుందాం. మనం డైలీ ఒక కవిపక్షం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ఇది మనకు డిఎస్సికి టెట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇద్దరికి యూస్ఫుల్ అవుతుంది. వానమామలై వరదాచార్యులు 20వ శతాబ్ద కవులలో చాలా ప్రముఖుడు. ఈయన వరంగల్ జిల్లాలోని మనకొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతను జన్మించింది వరంగల్ అర్బన్ జిల్లాలోని మనకొండ గ్రామంలో, కానీ స్థిర నివాసం వచ్చేసి మంచిర్యాల జిల్లా చెన్నూరులో. ఇతనికి చాలా బిరుదులు ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి 4 బిరుదులు ఉన్నాయండి. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషలో చక్కని పాండిత్యం కలవాడు. 2 భాషలలో చక్కని పాండిత్యం కలవాడు, సంస్కృతం, తెలుగు. నెక్స్ట్ ఈయన రచనలు: పోతన చరితము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ. రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి మొదలైన గ్రంథాలు రచించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు కూడా అందుకున్నాడు. ఎక్కడి నుండి? ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం మరియు వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన గ్రంథాలు రచించాడు. అందులో రైతు బిడ్డ బుర్రకథల సంపుటి ఇది వెరీ ఇంపార్టెంట్. అతని బిరుదులు ఇంకా ఇంపార్టెంట్: అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. ఇతని జన్మించింది వరంగల్ అర్బన్ జిల్లా మణికొండ గ్రామం. స్థిర నివాసం ఏర్పరచుకుంది మంచిర్యాల జిల్లా చెన్నూరులో. 20వ శతాబ్దపు కవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.